స్తున్నారా? లేదు కదా. అలాగే అయిపోతుంది రామ అనేది. ఊపిరిలో మంత్రం కలిసిపోతేనే అది నిజమైన ఉపాసన అని చెప్పారు. అలాగా నిరంతరం జపించుకోవడానికి అనువైనది రామనామం. ఇతర మంత్రములు అంటే నియమం ఉన్నది, ఉపదేశం ఉంది, నానాయాతనలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి ప్రతి మంత్రానికి. ఏ నియమము లేకుండా సిద్ధినిచ్చే మంత్రం రామనామం ఒక్కటే. జాతి పతనమైపోవడానికి కారణం రామనామాన్ని విడిచిపెట్టడం, రామాయణాన్ని విడిచిపెట్టడం. మళ్ళీ మొత్తం ఈ జాతి ఉన్నతిని సాధించాలంటే రామనామం ఒక్కటే దిక్కు, మరొకటి లేదు. బాగా గుర్తుపెట్టుకో. మళ్ళీ భారతదేశం తన దివ్యమైన ఔన్నత్యాన్ని సంపాదించాలంటే రాముడు, రామాయణం కావాలి మనకి. రామమూర్తి, రామనామం, రామచరిత్ర, ఈ మూడే దిక్కు. మళ్ళీ మళ్ళీ ఘోషించి చెప్తున్నాను. ఇది నినాదం రాసుకోండి, ఇది నినాదం ప్రచారం చేయండి. రామనామం, రామమూర్తి, రామచరిత్ర, ఈ మూడే మనకు దిక్కు. అది చెయ్యండి, మీరు చూద్దురు గాని మీ మనస్సులో ఆ ప్రాణశక్తి యొక్క తేజం పెరుగుతున్న కొద్దీ మీ మనస్సులో దుర్భావాలు పోతూ ఉంటాయి. మీ సంకల్పాలు బలమవుతాయి, మీరు సత్య సంకల్పులు అవుతారు. మీ సంకల్పం మంచిదవుతుంది, వృధా కాకుండా పనిచేస్తుంది. అంత దివ్య సంకల్పం వస్తుంది. మళ్ళీ జాతి మొత్తం మీ చుట్టూ ఉన్న ప్రకృతి పునీతమైపోతుంది రామనామంలో. కనుక ప్రాణశక్తికి మూలమైనటువంటి సూర్య చంద్రాగ్ని తేజములు అందులో ఉన్నాయని చెప్పారు. అంతేకాక అగ్నిబీజం ఏం చేస్తుందంటే దోష దహనం చేస్తుందిట. ముందు చేయవలసింది ఏమిటంటే దోషాలు దహించుకుపోవాలి. ఆ దహించుకుపోవాలంటే రా అనే అక్షరం వెళ్ళి దోష దహనం చేస్తుంది. అకారం ఏం చేస్తుంది? సూర్య తేజమై జ్ఞానకాంతిని ప్రసరిస్తుంది. ఈ రెండు ఉంటే చాలదు, మనకి కావలసింది ప్రసన్నత, ఆనందం, ఆహ్లాదం కావాలి. అందువల్ల మా చంద్రబీజం, చంద్రుడంటేనే ఒక్కసారి మనసు చల్లబడిపోతుంది మనకి. చంద్రుడంటే అమృత బింబం. ఆ అమృత బింబం నుంచి వచ్చే చలువదనం, హ్యూమిడిటీ, రసం, ఆర్ద్రత, అది అమృత రసం, మామూలు రసం కాదు, మామూలు చంద్రబింబం కాదు, అమృత రసం అది. ఆ అమృత రస బింబమైన చంద్రబింబమే మకారంలో దీపిస్తోంది. కనుక రా అనడంతో దోషములు దగ్ధమై, ఆ అనడంతో జ్ఞానం కలిగి, మా అనడంతో ఆనందం లభిస్తుంది. ఇదే సచ్చిదానందమైనటువంటిది. కనుక రామా అంటే సచ్చిదానంద స్వరూపుడు అని ఒక అర్థం చెప్పారు. ఇంకా రాజతే స్వే మహిమ్నే ఇది రామా అని చెప్పారు. ఇది కూడా ఉపనిషత్తులో చెప్పబడ్డ మాట. ఇవన్నీ కూడా రామతాపేని ఉపనిషత్తును ప్రత్యేకించి రామ మంత్రశాస్త్రానికి సంబంధించిన ఉపనిషత్తు చెప్తోంది. అందులో చెప్తాడు, రాజతే స్వే మహిమ్నే, పరబ్రహ్మ ఎక్కడ ఉన్నాడు అని ఒక ప్రశ్న వేస్తుంది వేదం. కస్మిన్ ప్రతిష్ఠిత అంటుంది ఉపనిషత్తు. అన్నీ ఒకదాని ఆధారం చేసుకుని వెలుగుతున్నాయి. ఫలానా వాడు వెలిగిపోతున్నాడంటే దేన్ని బట్టి వెలుగుతున్నాడని మనం ప్రశ్నిస్తాం. మరి పరమాత్మ ఇంత వెలిగిపోతున్నాడే, దేన్ని బట్టి వెలుగుతున్నాడు, దేని యందు ప్రతిష్ఠితుడయ్యున్నాడు అని ప్రశ్న వేస్తుంది వేదం. వేసి సమాధానం వేదమే చెప్తుంది, స్వే మహిమ్నే అని. తన మహిమ యందు తాను ఉన్నాడు తప్ప ఇంకొకరి మహిమ వల్ల తాను వెలగట్లే. ఒక వస్తువును చూపించడానికి ఒక లైట్ కావాలి, కానీ రాముణ్ణి చూపించడానికి ఎవడు లైట్ అక్కర్లేదు, ఎందుకంటే రాముడే లైట్. కనుక తన యందు తాను ప్రతిష్ఠితుడయ్యే స్వయం ప్రకాశ స్వరూపుడు ఎవడో అతడు రాముడు. రాజతే స్వే మహిమ్ని, రాజతే అంటే ప్రకాశతే, తన మహిమయందు తాను ప్రకాశించే స్వయం ప్రకాశుడెవడో అతడు రామచంద్రమూర్తి అని. పరబ్రహ్మ లక్షణములు అన్నీ కూడా రామా అనే రెండు నామముల్లో, రెండు అక్షరముల్లో దాగి ఉంది. ఇంకా ఎన్ని అర్థాలున్నాయంటే నిజంగా జీవితం చాలదు రామనామానికి అర్థం చెప్పడానికి. ఎవరు చెప్పగలరయ్యా రామనామం గురించి పూర్తిగా అంటే ఒక్కడే చెప్పగలట రామనామం గురించి. శంకరుడు ఒక్కడే చెప్పగలడు, ఇంకెవరు చెప్పలేరని చెప్పారు. శివుడు ఒక్కడికే తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదుట. పావునెరుంగు బ్రహ్మ సగపాలును మాత్రమెరుంగు పార్వతీమాతయు తెల్లము నీవెరుంగుదువు రామమహత్తు కృష్ణము అంటారు విశ్వనాథ రామాయణ కల్పవృక్షంలో. మంత్రశాస్త్రంలో విషయం ఆయనేమి కొత్తగా చెప్పలేదు ఇక్కడ. పావునెరుంగు బ్రహ్మ, రామతత్వంలో పావు భాగం, ఆ రామనామ మహిం పావు భాగం తెలిసిన బ్రహ్మదేవుడికి. సగపాలును మాత్రమెరుంగు పార్వతీమాతయు, సగం తెలిసిన పార్వతీదేవికి. ఇంకా మనం ఎక్కడో చెప్పండి, ఏం చెప్తాం? తెల్లము నీవెరుంగుదువు రామమహత్తు, పరిపూర్ణంగా నీకే తెలుసయ్యా, ఇంకెవరికి తెలుసు అన్నాడు. ఆ శివుడు కూడా నేను అనుభవించగలనే కానీ చెప్పలేనయ్యా అంటట. శివుడు కూడా అనుభవించి ఆనందిస్తారు. ఎందుకంటే చెప్దామనుకుంటే మాట రాదు. నాకు ఆనందంలో ఉండిపోయేవాడికి మాట ఎందుకు వస్తుంది? ఆనందంలో ఉన్నవాడికి మాట రాదు. మాట వచ్చిందంటే ఆనందం నుంచి బయటకు వచ్చాడని అర్థం. నేను బయటికి రాను, ఆనందంలోనే ఉంటానంట. అంతేకాదు,
శివుడికి రామనామం మీద ఉండే ప్రేమ గురించి పురాణాల్లో ఒక మంచి మాట చెప్తాడు. ఎవరైనా సరే రా అని అనగానే వెంటనే ఇలా వంగుతట, మా అంటాడేమోనని. వాడు రా అన్న వెంటనే రాక్షసుడు అన్నాడు అనుకోండి, చీ అనుకుంటాట శివుడు. రా అంటే వెంటనే మా అంటాడేమో అని చెవి ఒగ్గుతట. ఎంత ప్రేమ చూడండి ఆయనకి రాముడంటే. అందుకే ఆయనే ఉపదేశించాడు పార్వతీదేవికి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రమనామ వరానని. ఈ రహస్యం తులసీదాసుకు తెలుసు. కాశీ విశ్వనాథుడున్నాడే, మొత్తం శివాలయాల్లో కల్లా గొప్పది కదా. ఆ కాశీ విశ్వనాథుడు రామనామం అంటే ఎంతో ప్రేమ. ఎవరైనా కాశీ వెళితే పరిశీలించవచ్చు. స్వామికి వాళ్ళు పూజ చేసేటప్పుడు బిల్వదళాల మీద రామనామం రాసి పూజ చేస్తారు. అంటే ఆ రామ ఆయన ఒంటుకు తగులుతుంటే ఆనందం అనమాట. అందుకే బిల్వదళాల మీద రామనామం రాసి పూజ చేస్తుంటారు. అంతేకాదు ఆ మన తులసీదాసుకి ఆయన కనిపించాడు, శంకరుడు కనిపించి నాకు రామనామం అంటే ఇష్టం కనుక రామాయణం రాయవయ్యా అన్నాడు. వాళ్ళిద్దరూ పార్వతీ శంకరులు ఇద్దరు కనబడి ఆ రామాయణం రాయించుకున్నారు ఆయన చేత. అందుకే భవానీ శంకరవు వందే శ్రద్ధా విశ్వాస రూపిణం యాభ్యాం వినా నపశ్యతి సిద్ధా స్వాంతస్తమీశ్వరం అని ప్రారంభించి ఆ శివపార్వతుల సంభాషణ రూపంగా రామాయణం అంతటినీ రచించాడు తులసీదాస్. వాల్మీకి రామాయణం అంత ప్రసిద్ధి పొందిందంటే శివుడు యొక్క ఆమోదముద్ర దాని మీద ఉంది కనుకే అది అంత ప్రసిద్ధి చెందింది. కాశీలో తులసి మానస మందిరం నిర్మించారు ఈ మధ్యకాలంలో. తులసి ఘాటను ప్రత్యేకించి ఉంది. తులసీదాస్ కాశీలోనే మరణించి కైవల్యాన్ని పొందాడు. ఆయనకి రామనామ మహత్త అంత గ్రహించడానికి కారణం కాశీ విశ్వనాథుడి సన్నిధి కనుక శివుడు ఉపదేశించాడేమని, శ్రీరామ రామ రామేతి రమేమ రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ఉపదేశించాడనమాట. ఇక్కడ రామనామం తారక మంత్రం అని చెప్పాం. ఈ తారక మంత్రాన్ని అనుసంధానం చేస్తూ అనేక మంత్రాలు సృష్టించారు. మనకి శ్లోకాల రూపంలో ఇచ్చేశారు పెద్దవాళ్ళు, చిన్న చిన్న శ్లోకాల్లో. కానీ ఆ శ్లోకాల్లో మహామంత్రాలు దాగి ఉన్నాయి. ఒక్కసారి మనకు తెలిసిపోతున్న శ్లోకాల్లో ఎంత శక్తి ఉందో తెలిస్తే దాని మీద ఇంకా అనురక్తి పెరుగుతుంది. అందుకు చెప్తున్నాను నేను. ఒక్కొక్కసారి మన దగ్గరున్న వస్తువు యొక్క విలువ తెలియదు. ఒకటి దగ్గర వాళ్ళ తాతల నుంచి ఒక మహావజ్రం ఉందనుకోండి, వాడేదో రాయి అనుకుని వక్కపొడి కొట్టుకోవడానికి వాడుకుంటూ ఉంటాడు. ఏ రత్న పరీక్షకుడు వచ్చి అయ్యా అది మహావజ్రం అయ్యా అంటే అప్పుడు దానికోసం వాడు పడుతున్న బాధ ఎలాంటిదో, అలాగా మనకి ఈ భారతదేశంలో మన ప్రయత్నం లేకుండానే అపూర్వమైన వజ్రాలు ఇచ్చేశారు పెద్దవాళ్ళు. అందులో రామనామం ఒకటి. అలాంటి స్తోత్రములు కొన్ని ఉన్నాయి. 3 మహామంత్రములు తారక మంత్రములు అనిపించుకునేవి. తారక మంత్రం రామనామమే తారకం. దానితో సృష్టి చేసిన అనేక మంత్రములు ఉన్నాయి తారకములు. మంత్రశాస్త్రవేత్తలైన వాళ్ళు సమకూర్చారు వాటిని. అలాంటి 3 మహామంత్రములు ఉన్నాయి. ఒకటి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. 2 రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. 3 ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ 3 మహామంత్రములు. వీటిని జపించుకుంటూ ఉంటే లభించే సిద్ధంతా ఇంత కాదు. ఇందులో శ్రీరామ రామ రామేత గురించి చెప్పుకుందాం ఇప్పుడు. ఎందుకంటే రామనామం వచ్చింది గనక ఆ రామనామం గురించి మనకు ఓపికన్నంత మేర చెప్పుకోవాలి గనక. ఏంటి దీంట్లో ఉన్న అర్థం? శివుడు పార్వతీదేవితో చెప్పిన మాట అది మనకు ఎలా మంత్రం అవుతుందండి అని మీరు అనవచ్చు. ఎలా మంత్రం అవుతుందో ఇప్పుడు చెప్పుకుందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. ఇందులో ఉన్న అర్థం ఏమిటంటే, మనోరమే అంటే సంబోధన అన్నమాట. మనస్సుని రంజింపజేసే ఓ పార్వతీ. ఇంకో సంబోధన కింద ఉంది, వరాననే అనేది. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. వరాననే మనోరమే ఈ 2 పార్వతీదేవిని ఉద్దేశించి చెప్పిన మాటలు. మనోరమే అంటే మనస్సును రంజింపజేసేదానా, అలాగే వరాననే అంటే చక్కని ముఖము కల తల్లి అని చెప్పడం అన్నమాట. ఈ 2 ఉన్న ఓ పార్వతీ, శ్రీరామ రామ రామ ఇతి అంటే శ్రీరామ రామ రామ అంటూ రమే రామే రాముని యందే నేను క్రీడిస్తూ ఉంటాను, ఆనందిస్తూ ఉంటాను. సహస్రనామ తత్తుల్యం అది 1000 నామాల పెట్టు సుమా అని చెప్పాడంతే రామనామం అనేది. ఇది దీనిలో ఉన్నంత అర్థం. అది మనకెలా మంత్రం అవుతుందండి అని మీరు అనుకోవచ్చు. శివుడి నోట అంటూ వస్తే మంత్రం కాక మరేమవుతుంది. ఇందులో విశేషం ఏమిటి అంటే, సంస్కృత భాష మీద అవగాహన వాళ్ళకి ఇంకా సులభంగా అర్థమవుతుంది. సంస్కృతం దేవభాషను ఎందుకన్నారు ఇంకా మీకు అర్థమవుతుంది. స్త్రీలింగ శబ్దంలో వరానన మనోరమ అనే శబ్దం సంబోధన చేసేటప్పుడు మనోరమే వరాననే అవుతుంది సంబోధనలో.
అదే పుంలింగ శబ్దం అయితే వరాననః మనోరమ అనేటువంటి శబ్దములున్నాయే, అవి పుంలింగంలో గాని వరాననే మనోరమే అంటే సప్తమి విభక్తిగా మారిపోతుంది. ఈ వరాననే మనోరమే అనే శబ్దమే సప్తమి విభక్తిగా మారిపోతుంది. సప్తమి విభక్తిగా అంటే మనోరమే అంటే మనోరముని యందు అని మారిపోయింది. వరాననే అంటే వరాననుని యందు అని. ఎందుకు ఈ అందు అనే దేనికి సరిపోతుంది? ఆయన ఏమన్నాడు? రమే రామే అన్నాడు. రామే అంటే రాముని యందు అని అర్థం. కనుక రాముని యందు అనేదానికి రెండు వీళ్ళు కలిసిపోతున్నాయి అనమాట. రాముని యందు, ఎటువంటి రాముని యందు? మనోరముడైన రాముని యందు, వరాననుడైన రాముని యందు నేను శ్రీరామ రామ రామ అంటూ రమిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు పార్వతీదేవి సంబంధమే లేదు అక్కడ. ఎంత చక్కగా మారిపోయింది చూసారు అర్థం మొత్తం. మనోరముడు రాముడు ఎవరు? రాముడికి రెండు క్వాలిఫికేషన్స్ చెప్పాడు శివుడు ఇక్కడ. ఆయన వరాననుడు, శ్రేష్టమైన ముఖం కలవాడు. ఎందుకంటే ముఖం ఉన్నదే భావ ప్రకటనకి స్థానం. అది రాముడు యొక్క అందం ప్రత్యణువు ఉంటుంది, అందులో ముఖం చూడగానే ఆగిపోతాం మనం. అందుకే హనుమంతుడు చెప్పేటప్పుడు రామ కమలపత్రాక్ష అంటాడు. మొదట ముఖాన్ని వర్ణించాడు. విశాలమైన నేత్రములు, ఆ చిరునవ్వు నవ్వుతున్నప్పుడు ఆ కపోలముల కదలిక, ఇవన్నీ సొగసు చూడతరమా అని వర్ణించుకున్నాడే త్యాగరాజస్వామి. ఆ సొగసంతా కూడా వరాననంలో ఉంది. అంతేకాదు ఆననం అంత అందమైంది. ఎందువల్ల? ముఖం అంత మనస్సు అంత అందం అవడం వల్ల. ఎవడి మనస్సులో అందం ఉండదో వాడు ముఖంలో అందం రాదు. ముఖంలో అందం కావాలంటే మనస్సులో అందం ఉండాలి. కనుక స్వామి మనస్సు అంత రమణీయమైన మనస్సు, రమణీయమైన ముఖం. ఇది రూపం. తత్వం ఎటువంటిది? మనోరమ, మనస్సును రంజింపజేసేటటువంటి వాడు అని అర్థం. మనస్సును రంజింపజేసేవాడు, దివ్యమంగళ విగ్రహుడు అయినటువంటి రాముని యందు శ్రీరామ రామ రామా అని నేను రమిస్తున్నాను అన్నాడు. ఇది మనం భావించుకుంటే మనకే మంత్రం కాలే. కనుక రామ శ్రీరామ రామ అని 3 మార్లు అన్నప్పుడు శ్రీరామ రామ రామేతి 3 మార్లు ఉంది ఇక్కడ. కనుక ఒక నామాన్ని 3 మార్లు అనడంలో ఎనర్జీ పెరుగుతుంది. అది యూనివర్సల్ లా. ఇంకా చెప్పాలంటే కాస్మిక్ ఫిగర్ అంటారు 3 అనేటువంటిది. కాస్మిక్ ఫిగర్, విశ్వ చైతన్య సంఖ్య అనే దానికి. అంటే వైశ్విక శక్తిని జాగృతం చేయాలంటే ఒక దాన్ని 3 మార్లు అంటే వైశ్విక శక్తి జాగృతం అవుతుందిట. 3.5 చుట్లు చుట్టుకున్న కుండలిని జాగృతం కావాలన్నా 3 మార్లు పలకాలన్నారు. ఈ 3 మార్లకు మరొక అర్థం ఏమిటంటే మనసా వాచా కర్మణ. మనసా వాచా కర్మణ రామనామాన్ని ధ్యానం చేస్తున్నాను. నేను ఎలా ధ్యానం చేస్తున్నాను? ఆనందిస్తూ ధ్యానం చేస్తున్నాను. ఈ ఆనందం ఎందువల్ల కలుగుతుంది? మనోరముడు వరాననుడు అయిన రాముణ్ణి ధ్యానం చేస్తూ రామనామం అంటున్నాను కనుక. ఎటువంటి రాముడు? శ్రీ అని ముందు వేశారు. శ్రీ అనే బీజాక్షరం దీనికి కలిసిందనమాట. శ్రీ అంటే సామాన్యం కాదు, ప్రణవంతో సమానం. షకారం రకారం ఈకారం కలిసి ఉంది. ప్రణవంతో మంత్రం అనాలంటే నియమం, ఉపదేశం, బాధలు అన్నీ ఉన్నాయి. శ్రీతో అటువంటి బాధలు లేవు. రామకు అంతకన్నా బాధ లేదు. కానీ ఎక్కడ కూర్చుంటే అక్కడ శ్రీరామ అనుకుంటే చాలు. అందుకే శ్రీరామ రామ రామ ఇతి, ఇలా అంటే 1000 నామాలు పెట్టన్నారు. 1000 నామాలు ఇందులోనే దాగి ఉన్నాయని చెప్పేశాడు. మీరు విష్ణు శాస్త్రం అంతా పరిశీలిస్తే రాముడే కనబడతాడు అందులో. రామో విరామో విరజో మార్గో నేయో నయో నయ అత్యుష్మానర్చితోత్యర్థో ఇత్యాదులు. అలాగే ధనుర్ధరో ఇత్యాది నామములన్నీ కూడా రామతత్వాన్ని చెప్తూ ఉంటాయి మనకి. ఈ 1000 నామాల యొక్క శక్తి రామనామంలో దాగి ఉంది. కనుక అది తెలిసి రామచింతనతో అన్నమాట. ఈ విధంగా ఒక మంత్రానికి అర్థం చెప్పుకున్నాం. రెండవది ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దీని ఫలితం అందులోనే చెప్తున్నాడు. ఆపదలన్నింటినీ పోగొట్టేటటువంటి వాడు, సంపదలన్నీ ఇచ్చేవాడు. లౌకికంగా ఆపదలు సంపదలు 2 ఇస్తాడు. పారమార్థికంగా పెద్ద ఆపద ఏంటి? అజ్ఞానం. దాన్ని పోగొట్టి గొప్ప సంపద ఏమిటి? జ్ఞానం. దాన్ని ఇస్తాడు అని అర్థం అనమాట. అటువంటి లోకాభిరామం, ఈ లోకములో ప్రకాశించేవాడు ఆయన. ఆయన ప్రకాశం తప్ప ఈ జగత్తులో ఇంకేమీ లేదు. విశ్వమంతా నిండి ఉన్నది ఆయన ప్రకాశమే. కనుక లోకాభిరామం శ్రీరామం భూయో భూయో మాటి మాటికి నమామ్యహం, నమస్కరిస్తున్నాను అని నమశ్శబ్దాన్ని ఇక్కడ చెప్పాడు. పంచ ప్రణవాలలో నమస్కారం ఒకటి. ఆ నమస్కారం ఇక్కడ చెప్పబడింది కనుక ఇదొక మంత్రం. ఇంకొకటి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాపతయే నమః అన్నారు. రామభద్రుడు. ఇక్కడ మనకి రామనామానికి అర్థం తెలిసింది. రామాయ రామభద్రాయ ఎందుకన్నారు? రామచంద్రాయ ఎందుకన్నారు? వేధసే ఎందుకన్నారు? రామభద్ర పేరు ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ చెప్పుకున్నాం. మనం రామభద్ర రామభద్ర అని అంటున్నాం. అంతేకాదు భద్రాద్రి రాముడు అనుంది.
అందువల్ల రామభద్ర అంటున్నామంటే కాదు. రామభద్ర అనేది మంత్రం కూడా. ఎందువల్ల రామభద్ర అంటున్నామంటే దీని ఒక కథ మనం చెప్పుకుంటాం. భద్రుడని ఒక ఆయన ఉన్నాడని, దశరథుడి యొక్క మంత్రి, ఆయన కూడా రామభద్ర అని తన పేరు కలిపేలా పెట్టమన్నాడని. ఇవి దానికి ఏ పురాణ ప్రమాణాలు లేవు. రహస్యం ఒకటి ఉంది ఇందులో. దానికి వేదంలోకి వెళితే దీనికి రహస్యం తెలుస్తుంది. ఇది రామాయణ రహస్యాలంటే. వేదంలో రామ శబ్దానికి చెప్తూ పర్యాయంగా భద్ర శబ్దం వాడారు. అది విశేషం. భద్రో భద్రయా సచమాన ఆగాత్ అనే మంత్రం ఉంటుంది, రామమంత్రం. ప్రథమంగా చెప్తూ రామాయణ కథని చెప్పే మంత్రాల్లో భద్రో భద్రయా సచమాన ఆగాత్, భద్రుడైనటువంటి వాడు భద్రమైన దానితో కలిసి, స్వసారం తన యొక్క సారమైనటువంటి భద్రతో కలిసి అరణ్యాలకు వెళ్ళాడు అని ప్రారంభమవుతుంది ఆ మంత్రం. అక్కడ భద్ర అంటే సీతాదేవి, భద్రహ అంటే రాముడు అనమాట. కనుక భద్ర శబ్దం కూడా పరమాత్మకి సంబంధించినదే. కనుక రామభద్రుడు అంటే వేదంలో భద్రంగా చెప్పబడ్డ రామచంద్రమూర్తిని ఇక్కడ కలిపి ఆ వేద శబ్దం రామశబ్దం కలిపితే రామభద్ర అయింది. ఇది దీనిలో ఉన్న ఒక అంతరార్థం. దీనికి వైదికమైనటువంటి ఆ రామాయణ మంత్రాల సారం తెలిస్తేనే దీనికి అర్థం చెప్పగలం. కనుక ఒక వేద మంత్రాన్ని ఇందులో పెట్టేశారన్నమాట. అది రామభద్ర. ఇక రామచంద్రుడు ఎందుకన్నారో ఇందాక చెప్పుకున్నాం. శశాంక ఇవ నిర్మల ఆ మంత్రాన్ని చెప్తున్నాడు అక్కడ వాల్మీకి. ప్రసన్నత అని. అలాగే చంద్రలక్షణంలో అమృతత్వం. ఆ చంద్రుడు అమృత కిరణుడు, అమృత స్వరూపుడైనటువంటి వాడు. కనుక అమృత స్వరూపమైనదే పరబ్రహ్మం. అది ఒకటి. నిన్ననే చెప్పుకున్నాం 16 పూర్ణ గుణములతో కూడినటువంటి వాడు. 16 కళల కలవాడు చంద్రుడైతే 16 పూర్ణ గుణములతో ఉన్న పరిపూర్ణుడు రాముడు. కనుక రామచంద్ర. ఆయన ఎవడు? వేధసే. వేధసే అంటే ఈ సృష్టి అంతటికీ కారణమైనటువంటి వాడు అని. ఇప్పుడు రాముడుగా, రామభద్రుడుగా, రామచంద్రుడిగా వచ్చాడంటే దశరథ పుత్రుడిగా వచ్చిన వాడే కాదయ్యా, ఈయన వేధసే అని చెప్తున్నారు. వేధసే అంటే సృష్టికి కారణమైనటువంటి వాడు అని. అలాగే రఘునాథాయ, అటువంటి వాడు ఏమయ్యాడు? రఘునాథుడిగా అవతరించాడు. రఘునాథుడిగా అవతరించాడు కనుక కేవలం రఘునాథుడేనా? నాథాయ తర్వాత శబ్దం. రఘునాథాయ నాథాయ, కేవలం రఘునాథుడే కాదు, జగన్నాథుడు కూడా. అది రెండో దానిలో చెప్పడం. సర్వ జగత్తుకి నాథుడైనటువంటి వాడు రఘునాథాయ నాథాయ. ఒక్క రాముడైతే మనకేంటి? సీతాయాపతయే నమః, శక్తితో కలిసి ఉపాసించాలి గనక సీతాపతయేన రామచంద్రమూర్తికి అని. సీతాశక్తి అన్నారు. సీత వస్తేనే రాముడికి శోభ, సీత ఉంటేనే రాముడు పరిపూర్ణుడు. అది ఎలాంటిదో మనకి ఇంకా 9 రోజులుందిగా చెప్పుకుందాం. ఈ విధంగా సీతాయాపతే నమః అని సీతారామతత్వాన్ని ఆవిష్కరించారు. ఇలాగా ఒక్క రామనామం దగ్గరే మనం ఇంతసేపు ఆగిపోతే కథ ఎలాగా? సరే, ఇన్ని మంత్రముల్లో ఇన్ని విధములుగా చెప్పబడ్డటువంటి ఆ రామనామం పెట్టుకున్నాడు స్వామి. ఇక ఆయన లక్ష్మణో లక్ష్మి సంపన్న అన్నారు. సర్వలక్షణములతో కూడుకున్నటువంటి వాడు, కాంతిమయంగా ప్రకాశిస్తున్నటువంటి వాడు లక్ష్మణుడు. తర్వాత భరతుడు. ఇవన్నీ భరతుడు కూడాను విష్ణువు యొక్క పేరే. అది కూడా భరత్వాత్ రమణత్వాత్, భరించేవాడు రంజింపజేసేవాడు అని. ఇది అగ్నికి చెప్పబడుతుంది. అగ్ని కూడా అలా చేస్తాడు గనక ఆయనకి సంబంధించిన పేరు. శత్రుఘ్నుడు తెలుస్తూనే ఉంది మనకి, అది సుదర్శన లక్షణమే అది పూర్తిగా. ఈ విధంగా 4 పేర్లు పెట్టబడ్డాయి. వాళ్ళు పెరుగుతూ ఉన్నారు బాల్యలీలలు. ఈ బాల్యలీలల గురించి సొగసుగా వర్ణించుకుంటూ వాల్మీకి వెళ్ళిపోతాడు. వారు సర్వాకర్షకంగా ఉన్నారని ఒక్క మాటతో. కానీ ఎవరిని ఎలా ఆకర్షింపజేశాడని ఒక్కొక్క కవి ఒక్కొక్కలాగా భావన చేస్తూ ఉంటారు. అందులో తులసీదాస్ అయితే రాముని బాల్యలీలలు వర్ణించారు, చాలా కమనీయంగా వర్ణించారు. ఒకసారి ఆయన ఆ దేవాలయంలో ఇంట్లో ఉన్న దేవుడి గుళ్ళో ఆడుకుంటున్నట్ట. ఏవిరా నాయనా అని వెళ్ళేటప్పటికల్లా విశ్వరూప సందర్శనం ఇచ్చేట కౌశల్యాదేవికి. ఇలాంటి చక్కటి ఘట్టాలని భావించారు. అయితే ఇవన్నీ జరిగాయా అంటే ఆ కవి హృదయంలో ఇవన్నీ జరిగాయి. మన రాముడు గురించి మన తెలుగులో చెప్పుకోవాలంటే అందమైన ఒక బాల్యలీల ఒక్కటి చెప్పుకుందాం. ఎంత బాగుంటుంది. ఎందుకంటే బాలరాముడి నుంచి మనం వెళ్ళాలి. ఆ బాలరాముడు ఎంత అందంగా ఉన్నాడు అనేదానికి ఆయన చేష్టలున్నాయే. ఆయన ఒకసారి ఆ తల్లి మాటలు నేర్పుతూ అంటుందిట, తానో లాములు తండ్రి పేరెవరయ్యా దాచాతమాలాలు, అవులే నా పేరన అమ్మగాలనగా. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. అమ్మ అన్నదిట, ఏనాయనా నీ పేరేమిటి అని అంటే లాములు అన్నట్టు ఆయన. అంటే ఇక్కడ రాముడు తెలుగువాడైపోయాడు. మనవాడే కదా, ఎలా అనుకుంటే వాళ్ళవాడే. యదన్నావై మానవాహ తదన్నావై దేవాహ, యద్భాషావై మానవాహ తద్భాషావై దేవాహ. కనుక రాముల వారు
నీ పేరేమిటయ్య అంటే లాములు అన్నట్టు ఆయన. అంటే రాముడు అని పసిపిల్లలు అనలేరు కదా, లాములు అన్నాడు. మీ నాన్నగారి పేరేనైనా అన్నదిట, దాచాతమాలాలు అన్నట్టు. అంటే దశరథ మహారాజుకి పట్టిన స్థితి అనమాట అది. పసిపిల్లవాడు కదా, దాచాతమాలాలు అన్నాడు. సరే నా పేరనా, నా పేరంటే చెప్పు నాయన అంటే కౌసల్య అని అనలేక అమ్మగాలు అన్నట్టు. అమ్మగాలు అన్నాడు. అమ్మగాలు అంటే కాదు నాయన కౌసల్య అన్నదిట. కౌసల్య అనే మాట పసిపిల్లలు అనలేరు. కౌసల్య అని నోరు తిరగడం చాలా కష్టం. ఎందుకంటే దశరథ మహారాజు అనే ప్లేన్ పేరే దాచాతమాలాలు అయిపోయింది. కౌసల్య అనడం మహా కష్టంట. అందుకోసం అనలేకపోయాడు. అమ్మగాలు అమ్మగాలనే అంటున్నాడు. కాదు నైనా కౌసల్య కౌసల్య అన్నదిట. ఏడ్చేసేట్టు మరి అనలేక. ఎప్పుడైతే ఆ పసిరాముడు అలా ఏడ్చాడో మరి వెంటనే కౌసల్యకి ఏడుపు వచ్చేసి సరేలే అమ్మనే నేను అని అలా ఒత్తుకున్నదిట. అలాంటి రాముడు అని వర్ణించారు. ఎంత చక్కగా వర్ణించారు చూడండి. తానో లాములు తండ్రి పేరెవరయ్యా దాచాతమాలాలు అవులే నా పేరన అమ్మగాలనగనోలిందల్లి కౌసల్య తండ్రి అనగా అనబోయి రాక కనుల నిర్వెట్ట కౌసల్యనవు కానే కానులే అమ్మనే అని ప్రభున్ కౌసల్య ముద్దాడెడిన్. అంత చక్కగా చెప్పాడు చూడండి అని ముద్దు పెట్టుకుందిట. ఇందులో ఒక 2 పరమార్థాలు చెప్పారు. ఒకటి ప్రేమ, పసిపిల్లవాడు పలకలేడు కౌసల్య అని. ఇంకో రహస్యం ఏమిటంటే తండ్రికైనా పేరు చెప్పవచ్చు కానీ అమ్మకి పేరు అమ్మే. అమ్మకి పేరు లేదయ్యా, అమ్మ అమ్మే అని చెప్తున్నారనమాట. అది ఇందులో రహస్యం. అమ్మా అనే మాట ఉందే ఓంకార సదృశం. అది అకార ఉకార మకారాత్మకమైనటువంటి దానిలో ఉకారం అంతర్లీనం చేసుకుని అమ్మా అన్నాం కనుక అమ్మా అనగానే ప్రాణశక్తి అంతా కదిలి పలుకుతోంది, ప్రణవం పలుకుతోంది అమ్మా అని. అలాంటి పరమ మంత్రమైన అమ్మా అనే మాటను బదులు మమ్మీలు దగ్గపడ్డాం. మనం ఘోరమైన పరిస్థితి ఇది. ఎంత చెప్తున్నా మన జాతి చర్మం ఎనుబోతు చర్మంలా తయారైంది. దున్నపోతుల వలె మహిషాసురులు తయారవుతున్నారు. ఏమీ ఎక్కవు, అలా తయారైపోయాం. మమ్మీ అని రిక్షావాడు వాడు కొడుకుని కొట్టుతున్నాడు ఒక చోట. ఎందుకయ్యా కొడతామంటే వీడు కాన్వెంట్కి పంపిస్తున్నా నన్ను నాన్న అని పిలుస్తున్నాడు చూడండి, డాడీని పిలవకున్నాడు. వాడికి ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు కానీ మమ్మీ అని చేయడం. అయ్యా మమ్మీ అంటే ఏం కాదయ్యా, మైనపూత పూసిన శవం అని అర్థం, మరేం లేదు. ఈ మాట చెప్పాను కాదు. మమ్మీ అని సినిమా వచ్చింది ఈ మధ్య హాలీవుడ్ నుంచి మీకు, అందులో దెయ్యాల్లో తిరుగుతూ ఇంకేం లేదు. కనుక చక్కని జన్మనిచ్చిన తల్లిని దెయ్యమని తిట్టుకోవడం ఎందుకు, అమ్మా నోరారా మంత్రంతో పిలవండి. అది ఈ విధంగా మనం మన సంస్కృతిని తెలియనివ్వకుండా ఎంత చేస్తున్నామో రామాయణం పట్టుకుని చెప్పుకుందాం అనేక చోట్ల. ఇలా ఉండగా ఆ రామచంద్రమూర్తితో ఆడుకుంటున్నారు దశరథుడు. నా తండ్రి రామచంద్ర నన్ను గన్నట్టి బంగారు తండ్రి, నా ప్రాణపదమా మార్తాండ కులదీపమా దిలీప రఘు దివ్యాన్వయ జలధి సీతాంసురోచి రావయ్య నాకూన రావయ్య నా తండ్రి రావయ్య నా బాబు రావే రావే అని దశరథుండు పిలువుగా. దశరథుడు పిలిచెట్ట. పిలవగానే హరి సమస్తమాతడే అన్నట్లుగా అడుగుదమ్మి గజ్జియలు అందియలు గల్లు గల్లు రనగా చనుచు నవ్వుచు చేతులు చాచుకొంచు. రానాయనా అని పిలవగానే దశరథుడు రాముడు కదిలొస్తున్నట్ట. పసిపిల్లలు ఎలా నడుస్తారో ఊహించుకోండి. తప్పటడుగులతో 2 చేతులు ఇలా పెట్టుకుని నడుచుకుంటూ వస్తారు. రాముడు 2 చేతులు ఇలా పెట్టుకుని వస్తున్నప్పుడు ఎలా ఉందంటే ఇదంతా నేనే అని చెప్తున్నట్టుందిట. సమస్త మాతడే అన్నట్లుగా ఈ సమస్తము నేనే అని చెప్తూ వస్తున్నట్ట. ఇలా పిలవడానికి ఆ దశరథుడు ఎన్ని తపస్సులు చేశాడయ్యా అంటాడు త్యాగరాజస్వామి. తళుకు చెక్కుల ముద్దు బెట్ట కౌసల్య తపమేమి చేసెనో తెలియా, దశరథుడు శ్రీరామ రారాయణీ పిలువ తపమేమి చేసెనో తెలియా. ఏం తపస్సు చేశారయ్యా వాళ్ళు. శ్రీరామ జయరామ శృంగార రామయని చింతింపరాదే మనసా అని అనుకుంటారు భక్తులు. త్యాగరాజస్వామి అంత ఆర్తితో పిలిచాడు. రామాని పిలవడానికి వాళ్ళు ఆయనంత తపస్సు చేశాడు. ఆ తళుకు చెక్కులు ముద్దు పెట్టుకోవడానికి ఆ కౌసల్య ఎంత తపస్సు చేసిందో. అదితి కశ్యపులు వాళ్ళు అన్ని తపస్సులు చేస్తే పొందేరు వారిని. ఇలాగా బాల్యలీలలు జరుగుతూ ఉండగా ఒకరోజు నిండు సభలో కూర్చున్నాడు దశరథ మహారాజు. చర్చ జరుగుతోంది, రాజ్య సంబంధమైన చర్చలు. ఆ సమయంలో తస్య చింతయమానస్య మంత్రి మధ్యే మహాత్మనః అభ్యగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని
విశ్వామిత్రుడు వచ్చాడు అక్కడికి. విశ్వామిత్రుడు వస్తున్న వార్త, ఆయన ఎంత చక్కగా వస్తున్నాడంటే విశ్వామిత్రుడు ఆ గమనం వచ్చి ముందు అక్కడ ఉన్నటువంటి భటులకు చెప్పేట. ఆయన మర్యాద చూడండి. నేను వచ్చానని చెప్పు, గాధిసుతుడు కౌశికుడు వచ్చాడని చెప్పు, తండ్రి గారి పేరు చెప్పాడు. వచ్చానని చెప్పు అంటే వార్త వెళ్ళింది. వార్త వెళ్ళిన వెంటనే దశరథ మహారాజు వశిష్ఠాది మహర్షులతో కలిసి అర్ఘ్యపాద్యాది పాత్రలన్నీ పట్టుకుని మహానందంగా వచ్చి యథామృతస్య సంప్రాప్తి యథావర్షమనూదకే. ఓ విశ్వామిత్ర, నువ్వు రావడం ఎలా ఉందంటే అమృతం దొరికినట్టుందయ్యా. వాన పడని నేలకి మబ్బు పట్టి వాన పడుతున్నట్లుగా ఉంది, అంత ఆనందంగా ఉంది అని చెప్పి పిలుచుకొచ్చి కూర్చోపెడితే ముందు విశ్వామిత్రుడు అడిగేట, రాజ్యం బాగుందా, పాలన బాగా జరుగుతోందా, ధర్మంగా పాలిస్తున్నావు కదా, నీ ధర్మానికి ఎక్కడా దెబ్బ రావట్లేదు కదా, అది ముఖ్యం. అంతేగాని బాగా వెనకేసుకొస్తున్నావా, బాగున్నాయా, ఇవి కాదు రాజుని అడగవలసింది. ధర్మానికి ఎక్కడా దెబ్బ రావట్లేదు కదా, నీ యజ్ఞానికి ఎక్కడా దెబ్బ రావట్లేదు కదా. ఎవరి తపస్సుకి ఎవరి ధర్మానికి వారు హాని కలిగించుకోకుండా ఉండడమే క్షేమంగా ఉండడం. అంతేగాని క్షేమంగా ఉండడం అంటే మౌడు పుట్ల తింటూ తిరగడం కాదు, తన ధర్మాన్ని తాను సక్రమంగా నిర్వహించడమే క్షేమం. ఇది అడుగుతాడు అక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ప్రశ్నలు విశ్వామిత్రుడు అడుగుతాడు. ఎందుకంటే ఒకప్పుడు రాజు కదా. ఇవి అడిగిన తర్వాత, నాకు పని పడిందయ్యా, నీ మీద చూస్తూ ఒక జాలి కూడా ఉన్నది, నా పని చెప్తాను తర్వాత. పాపం ఎన్నెండ్లకు పడయజాలవు సంతు. పాపం చాలా కాలం వరకు పిల్లలు కలగలేదు, పోలే ఆలస్యమైతే అయింది గాని తుదకేమో రత్నపు తునుక కలిగే. పుట్టేడయ్యా రత్నం లాంటి బిడ్డను కన్నా, ఇంకేం కావాలి. ఏముని ఆశ్రమం మేగిన నీ కుమారుని గూర్చియే చెప్పుకొనుచునుందురు. ఎక్కడికి వెళ్ళినా నీ కొడుకు గురించే చెప్పుకుంటున్నారు. పసివాని పొగుడుట పాడిగాదు, అయినను ఇంతని నీ భాగ్యం ఎట్లు చెప్ప. నా పని చెప్పేదా, నా పని చెప్తాను గాని ఆ పైని ముందు నీ సుతు రామభద్రుని చూడవలయు. పిలిపించవయ్యా, అబ్బాయిని పిలిపించు. కబురు పంపు మనంగా భూకాంతుడంత రామభద్రుని పిలిపించే. రామభద్రుడరుగుదెంచను లక్ష్మణుండరుగుదెంచే అతని వెంబడి వినయంబులతిశయిల్ల. రాముడు వస్తున్నట్ట, రాముడు వస్తుంటే వెంటనే లక్ష్మణుడు వస్తున్నాడు. రాముడు లక్ష్మణుడు కలిపి ఒక యూనిట్. మనం ధ్యానించేటప్పుడు రామలక్ష్మణులు కలిపి ధ్యానించడం చాలా విశేషం. ఎందుకంటే రాముణ్ణి బాల్యం నుంచి పట్టాభిషేకం వరకు వదలకుండా ఉన్నవాడు లక్ష్మణుడే, అది విశేషం. ఎప్పుడు వదలలేదు. ఇప్పుడు ఎవరిని పిలిపించారు? రాముణ్ణి. వచ్చిన వాళ్ళు ఎవరు? రామలక్ష్మణులు. ఆయన ఎక్కడుంటే అక్కడుంటే అట్ట. అందుకే లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిప్రాణ ఇవాపరహ. రాముడికి బహిప్రాణంలా ఉంటాడు అతను. ఎల్లవేళలా రాముడి వెంటే ఉంటాడు. భక్తుడు భగవంతుడి వెంటే ఉంటాడు. సమస్త భక్తి ధర్మానికి ప్రతీక లక్ష్మణుడు. ఉపాసనా స్వరూపుడు లక్ష్మణుడు. ఉపాస్యమైనటువంటి వాడు పరబ్రహ్మ కనుక ఉపాసన ఉపాస్యం దగ్గరే ఉంటుంది. ఆ ఉపాసనా స్వరూపుడు గనక లక్ష్మణుడు ఆ పక్కనే ఉపాసిస్తూ ఉన్నాడు. రాముడు ఎటు కదిలితే అటు కదిలేవాడు లక్ష్మణుడు. మన మనస్సు ఇప్పుడు లక్ష్మణుడు కావాలి. రాముడు ఎటు కదిలితే మనం అటు కదలాలి. రాముడిని చూస్తూ ఉండాలి, రాముడు మాట వింటూ ఉండాలి. ఆ భాగ్యం లక్ష్మణుడికి ఇచ్చాడు. మన మనస్సు ఆ భాగ్యం తెచ్చుకోవాలి. ఇప్పుడు ఆ లక్ష్మణుడు రాముడితో పాటు వచ్చేట. వచ్చి రాగానే ఈయన చెప్తున్నాడు, ఓయి రాఘవా, వారు గాధేయులుసు. వారు విశ్వామిత్రుడయ్యా, వశిష్ఠులకు దీటకు తేజపు ప్రోవు. వశిష్ఠులకు దీటకు తేజపు ప్రోవు అని మహా తేజస్వి. వశిష్ఠుని వంటి మహా తేజస్వి అని చెప్పాడు. మనకు విశ్వామిత్రుడు మహర్షులు వీళ్ళ గురించి కాన్సెప్ట్స్ కూడా మనకు తెలియదు. విశ్వామిత్రుడు అంటే కోపిష్ఠి అనుకుంటాం మనం. ఎప్పుడు బ్రహ్మర్షి కాకముందు అవన్నీ. ఆయన బ్రహ్మర్షి అయిన తర్వాత వశిష్ఠునికి దీటకు తేజపు ప్రోవు, కోపాదుల్ని జయించినవాడు. స్మరిస్తే చాలు తరించిపోతాం విశ్వామిత్ర మహర్షిని. అటువంటి మహాత్ముడు. ఆయనకి నమస్కారం పెట్టవయ్యా అన్నాడు. తత్పదాబ్జాయత వందనంబు ఫలము. ఆయనకి నమస్కరిస్తే చాలు మనం ధన్యులమైపోతాం అనగానే రామలక్ష్మణులిరువురు గాధేయ పాదాభివందనం ఆచరించిన వాళ్ళు నమస్కారం చేసిన వెంటనే రాముడు నమస్కరించుచు ఆ మునిపాదములు తాకినంతటన తను రోమాంధువులానంద శ్రీమత్ పులకంబు భంగ ధృతి ముని పొంగన్. ఆయన రామచంద్రుడి యొక్క చేతులు తగిలేయలేదో వెంటనే విశ్వామిత్రుడికి ఒళ్ళంతా పులకించిపోయిందట. మహానంద భరితుడైపోయాడు. అయిపోయి కళ్ళు నీళ్లతో నిండిపోయేట. గాధేయు చూపులు కమల పత్రాభిరామములైన రమనేత్రముల గలి. ఆ గాధేయుడి చూపులు తిన్నగా వెళ్ళి రాముడి చూపులతో కలుసుకున్నాయట. అక్కడి నుంచి మళ్ళీ టర్న్ తిరిగాయట.
టర్న్ తిరిగి ఎక్కడికి వచ్చాయంటే గాధేయు కన్నులు కదలి వశిష్ఠ స్థిమిత నేత్రముల చెరవో. అక్కడ నుంచి రాముణ్ణి చూసి తిరిగి వశిష్ఠుణ్ణి చూసేట, వశిష్ఠుణ్ణి చూసి మళ్ళీ గాధేయు చూపులు కమనీయ రామమేఘముమేన శంపాభకాంతులయు, మళ్ళీ వెళ్ళి రాముణ్ణి చుట్టాయి, మళ్ళీ వశిష్ఠుణ్ణి చూసేట. అలా సైలెంటే పెట్టి చాలాసేపు విశ్వామిత్రుడు. ఎందుకంటే ఆ రాముడిలో ఆయన దర్శిస్తున్నది వశిష్ఠుడికి దర్శనమిస్తుంది, ఇంకెవరికి అక్కడ తెలియదు. అది వాళ్ళిద్దరికే తెలుస్తోంది. అది చెప్పి రామచంద్రుని మధుర దర్శనములోన ఇరువురు మునీంద్రులను అధిక సౌహార్దులైరి. ఆ రామచంద్రుని దర్శనంలో ఇరువురు మహానంద భరితులైపోయారట. ఇక్కడ రామచంద్ర దర్శనం చేసిన వాడెవరు? విశ్వామిత్రుడు. అసలు విశ్వామిత్రుడు దర్శనం చేసింది ఎవరిని? గాయత్రి మహామంత్ర శక్తిని దర్శించిన వాడు విశ్వామిత్రుడు. కనుక రామకథలో ప్రధానమైన మలుపు విశ్వామిత్రుడితో వస్తుంది. ఎందుకంటే రాముడు ఎవరు నిన్ననే చెప్పుకున్నాం, గాయత్రి మంత్ర ప్రతిపాద్యమైనటువంటి తత్సవితుర్వరేణ్యం భర్గః, అలాంటి మహా తేజస్వరూపుడు ఆయన. ఆ గాయత్రీ మంత్ర పరమార్థమైన పరబ్రహ్మ స్వరూపుడు గనక గాయత్రీ మంత్ర ద్రష్ట అయిన విశ్వామిత్రుడి యొక్క రాక ఆ మంత్రాన్ని ఉద్ధరించడం అనేటటువంటిది కనిపిస్తుంది. అది దర్శనం. మంత్రోద్ధరణ అంటే ఆ దాగిన మంత్రాన్ని వెలికి తీయడం అన్నమాట. ఇక్కడ నుంచి రామకథ మలుపు తిరుగుతుంది. విశ్వామిత్రుడు రాకతోనే రాముడు అవతార ప్రయోజనానికి నాంది, ఎందుకు అవతరించాడు అనే దానికి నాంది కలుగుతోంది. ఇది అయిన తర్వాత ఈయన చెప్తున్నాడు. ఆ చెప్పడం తీరు చూడండి, మహర్షి ఎంత చక్కగా మాట్లాడతాడో. సూటిగా మాట్లాడతాడు, ఎక్కడ నాంచుడు ఉండదు మహర్షుల మాటల్లో. నేను అంటే త్రికాలాలలోనూ నశించకుండా ఉండేటటువంటిది అని అర్థం. లౌకికంగా ఏం వినబడుతోంది? సత్యపరాక్రమం అంటే అమోఘమైన పరాక్రమం కలవాడు అని వినబడుతోంది. కానీ అంతరార్థం ఏమిటి? సత్యకామ సత్య సంకల్ప అని ఏ పరబ్రహ్మ గురించి చెప్పారో ఆ పరబ్రహ్మ నామం. కనుక రామం సత్యపరాక్రమం అనే మాట పసిరాముడు గురించి చెప్తున్నాడు, బాలరాముడు గురించి. అంటే కౌమార స్థితిలోకి వెళ్తున్నాడు ఇప్పుడు. కౌమారావస్థలో ఉన్న రాముణ్ణి అందుకే కాకపక్షధరం అని చెప్పాడు. కాకపక్షం అని అంటే రింగులు వారి చెవులు మించి వేలాడుతున్నటువంటి జులపాల జుట్టు కలిగినటువంటి రామచంద్రమూర్తి. అటువంటి కాకపక్షధరం శూరం, సూర్యుడైన జ్యేష్ఠుణ్ణి ఇవయ్యా అని మళ్ళీ వెంటనే సమాధానం చెప్తున్నాడు. నచ పుత్రకృత స్నేహం కర్తుమర్హసి పార్థివా, నువ్వు నీ కొడుకు అనేటువంటి ప్రేమలో పడి వెనకడుగు వెయ్యకయ్యా అన్నాడు. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే అంటారు. అలాగా ఇంత సత్యపరాక్రముడని నేను చెప్తున్నా, నువ్వు మాత్రం పసిపిల్లవాడవని అనుకుంటున్నావని నాకు తెలుసు. కనుక పుత్రకృతం స్నేహం పనికిరాదయ్యా. పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి వాణ్ణి పుత్రుడు అనే పరిమితిలో నువ్వు చూసుకుంటున్నావు కనుక ఆ స్నేహం పనికిరాదు. అహంతే ప్రతిజానామి హతౌతౌ విద్ధి రాక్షసవు, నువ్వు రాముణ్ణి పంపిస్తున్నావంటేనే రాక్షసులు సంహరింపబడ్డారని అనుకుంటున్నాడు. ఎందుకంటే రాముడు అడుగు వేసేడా పని జరిగి తీరుతుంది. సత్యకామ సత్య సంకల్ప, ఆయన వచ్చాడా రాక్షసులు చనిపోయారు నాకు తెలుసు అని గొప్ప మాట ఇక్కడ చెప్తున్నాడు విశ్వామిత్రుడు. అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచేమే తపసి స్థితా. ఈ శ్లోకం చాలా ప్రాణభూతమైనటువంటి శ్లోకం. అహం వేద్మి మహాత్మానం, మహాత్మన్ అనే శబ్దం కూడా పరబ్రహ్మకి సంబంధించిందే. పరమాత్మే మహాత్ముడు. మహాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి సత్యపరాక్రముడన్న విషయం అహం వేద్మి, నాకు తెలుసు. నా ఒక్కడికే తెలుసును కాదయ్యా, వశిష్ఠోపి మహాతేజ, వశిష్ఠునికి తెలుసు. ఏచేమే తపసి స్థితా, ఇక్కడ ఉన్నటువంటి తపస్సులందరికీ తెలుసు అన్నాడు. కానీ నీకు తెలియదు నాయన అని చెప్తున్నాడు. నీకు మాత్రం రాముడు కొడుకే, కౌసల్యు కొడుకే, అయోధ్య ప్రజలకు రాజే. కానీ మాకు మాత్రమే తెలుసు రాముడు సత్యపరాక్రముడని, రాముడు పరబ్రహ్మ అన్న విషయం ఎవరికి తెలుస్తుంది? నాకు, వశిష్ఠునికి, తపస్సులకి అంటే ఋషులకు మాత్రమే తెలుసు. ఋషులకే రాముడు విష్ణువు అని తెలిసి ఇతరులకి తెలియదు. ఆ విధమైన జాగ్రత్తలో వచ్చాడు రాముడు. మీరు రామాయణం అంతా పరిశీలిస్తే రాముణ్ణి లీడ్ చేసిన వాళ్ళందరూ ఋషులే. బాల్యంలో వశిష్ఠుడు, తర్వాత విశ్వామిత్రుడు, ఇక్కడ నుంచి అగస్త్య మహర్షి, శరభంగుడు, చివరికి అగస్త్యుడు వరకు మళ్ళీ
ఋషులే కనబడుతూ ఉంటారు. కనుక రామకథ అంతా ఋషులు నడిపిన త్రోవలో నడిచింది. దీని అంతరార్థం ఏమిటంటే ఋషులే భగవంతుని దర్శించి మనకు దర్శింపజేసేటువంటి వారు. అందుకే ప్రతి మంత్రానికి ఋషులు ద్రష్టలని చెప్తారు. ఋషులు దర్శించి దర్శింపజేస్తారు. భారతీయ సంస్కృతి అంతా ఋషులు దర్శింపజేస్తే వచ్చినటువంటిది. కనుక ఇతడు రాముడు, ఇతడు దైవం అని మనకు చెప్పిన వారు ఋషులు. చెప్పినా మనకు అర్థం కాలేదంటే రాక్షత్వం మనలో ఉందని అర్థం. దీని గురించే భరద్వాజ రామాయణంలో భరద్వాజుడు చెప్తాడు ఏమనంటే, ఋషులకి విష్ణువుగా కనబడ్డాడు రాముడు, తల్లిదండ్రులకి మానవుడిగా కనబడ్డాడు, ఇక అంటే పుత్రుడిగా కనబడ్డాడు, రాక్షసులకి ఏమీ చేతకాని ఒక అల్పుల్లా కనబడ్డాడు అన్నది. అలా చూసే వాళ్ళల్లో తేడా గాని ఋషి సత్యాన్ని దర్శించేవాడు ఋషి. కనుక రాముడు విష్ణువుగా తెలిసినటువంటి వాడు విశ్వామిత్రుడు. మరి ఆ మాట చెప్పివచ్చు కదా. అహం వేద్మి మహాత్మానం అనే మాటలు ఏం చెప్తున్నాడు, ఈయన ఎటువంటి వాడో నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు, అందరికీ తెలిసే, పంపించు అని ఒక ధైర్యం ఇస్తున్నట్టు చెప్పాడే తప్ప ఈయన పరమాత్మ సుమా అని అనలేదు. అలాగని అబద్ధము ఆడలేడు, ఎందుకంటే ఋషి అబద్ధం ఆడరాదు. అలాగని సత్యము చెప్పరాదు, సత్యము చెప్పరాదు, అసత్యము చెప్పరాదు. కనుక రెండు ఉండేటట్టుగా సత్యం చెప్తున్నట్టుగానే వాళ్ళకి మాత్రం మానవపరమైన అర్థం కనబడుతోంది, ఆలోచిస్తే సత్యమైన పరమాత్మ అర్థం కనబడుతుంది. ఇది ఇందులో ఉన్న మాటలో చమత్కారం. దీన్ని బట్టి మీరు గ్రహించవలసిన మరో విషయం ఏమిటంటే, అన్ని సత్యాలు అన్ని వేళలా లోకానికి చెప్పరాదు అనే. సృష్టిలో ఎన్నో రహస్యాలు, ఎన్నో సత్యాలు ఉంటాయి. సృష్టి రహస్యం అందరికీ తెలిసిపోతుందండి? అందరికీ ఎలా తెలుస్తుంది? ఉదయం లేచిన దగ్గర నుంచి తిండి తినడం, పడుకోవడం, నోరుంటే నలుగురిని తిట్టడం చేసేవాడికి కూడా సృష్టి రహస్యం తెలిసిపోతుందా? ఎంత తపస్సు చేయాలి, ఎంత అనుష్ఠానం చేయాలి, ఎంత త్యాగం చేయాలి, అవి చేస్తే కొన్ని సత్యాలు స్ఫురిస్తాయి. ఆ తపస్సు తీవ్రమైతే ఇంకా తపస్సు తెలుస్తాయి, ఇంకా సత్యాలు తెలుస్తాయి. కనుక మాట విన్నంత మాత్రాన సత్యం తెలిసిపోదు. ఆ మాటలో ఉన్న సత్యం తెలియాలంటే విన్నవాడు కొంత తపస్సు చేసుకోవాలి. అప్పుడు గాని ఆ మాట అర్థం కాదు. ఒక మాట అర్థం కావాలంటే విన్నవాడు కూడా కొంత తపస్సు చేసుకోవాలి. లేకపోతే ఏం చెప్పినా ఏమోనండి అంటాడు వాడు. ఎందుకంటే వాడిలో తపస్సు లేదు, వాడిలో ఆలోచన లేదు, వాడిలో సాధన లేదు. సాధన లేకపోతే కల్టివేట్ అయిన ల్యాండ్లోనే విత్తనం వేస్తే మొలకెత్తుతుంది. కల్టివేషనే లేకుండా నువ్వు విత్తనమే పండించేస్తాను, ఏమంటే లోకోపకారం కదని చెప్పేయండి అని. ఏమిటండి సృష్టి రహస్యం అని అడుగుతాడు. సృష్టి రహస్యం అంత తేలిక, ఇద్దరు డిస్కషన్లో ఆపేనవరు టీ తాగుతూ చెప్పేదండి సృష్టి రహస్యం. మనం ఆఖరికి వేదాంత చర్చలు కూడా టీ కప్పు చర్చలా చేసుకుంటున్నాం. సినిమా హీరో హీరోయిన్ల గురించి మాట్లాడినంత తేలిగ్గా వేదం గురించి మాట్లాడడానికి సిద్ధపడతాం మనం. అలా కాదు, తపస్సు, అనుష్ఠానం, రహస్యం తెలుసుకోవడానికి అంత తపస్సు చేయాలి. ఆ తపస్సు చేసిన మహర్షులు అన్ని రహస్యాలు సృష్టికి చెప్పరు. ఏ రహస్యం ఏ టైంకి అవసరమో ఆ సమయానికి మాత్రమే ప్రకటిస్తారు. రామ సంకల్పం ఏమిటి? తాను నరత్వాన్ని ప్రకటించడమే ప్రధానం. నారాయణత్వం దానిలో లీలగా కదులుతూ ఉంటుంది. ఆ రామ సంకల్పం తెలిసినవాడు ఋషి. అది తెలిసినవాడు గనక ప్రకటించి ప్రకటించకుండా ప్రకటిస్తున్నాడు ఇక్కడ విషయాన్నది ఇందులో ఉన్న రహస్యం అన్నమాట. అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచేమే తపసి స్థితాః అని చెప్పిన తర్వాత ఈయనకి వేదన పట్టుకుంది. ఎంత చెప్పినా మమకారం వదలదు. మమకారంతో అంటున్నాడు, సరేనండి 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 అంటున్నాడు, వద్దనలేడు. చివరికన్నాడు, చిత్తము చిత్తమంచు ప్రభు బ్రతుకంతయు వాచికన్న ఈ పొత్తుల బిడ్డ బాసి నిలుపోపనయా నిముషంబునేనియన్. బ్రతుకంతా వాచికన్ననయ్యా ఈ పొత్తుల నాటి బిడ్డ. ఇంకా పొత్తుల బిడ్డేటైనా పొత్తుల్లో ఉన్నటువంటి బిడ్డని నిమిషం కూడా వదిలి ఉండలేనయ్యా. రాముడు నాకు స్నానమగు, రాముడు నాకు జపంబు ధ్యానము, రాముడే ఎల్ల నా బ్రతుకు, రాముడు నన్నును కన్న తండ్రి. ఈ రాము వినా నిమేషమవురా మనజాలను కాదయేని ఈ రామును వీడి ఈ అఖిల రాజ్యము గాధిసుతా గ్రహింపవే. నాకు రాముడే సర్వస్వమయ్యా, రాముణ్ణి వదులుకోలేని. ఇదిగో ఆ దశరథుడిలా ఉండాలి మనం. నా రాముణ్ణి నేను వదలను, ఈయనే నాకు సర్వస్వం అని. రాముడు వదిలితే ప్రాణం పోతుంది అయ్యా అన్నాడు. ఆ మాట మీద నిలబడ్డాడు పాపం. రాముడి కోసం తపించి ప్రాణాలు పోగొట్టుకున్న మహాత్ముడే. అందుకే దశరథుడు మహాభక్తుడు అన్నాం. అక్కడి నుంచి మొదలవుతుంది రామభక్తి. రాముడు పరమాత్మని తెలియక్కర్లే, రాముడి మీద ప్రేమ ఉంటే చాలు. ఆ ప్రేమ అక్కడ చూపిస్తున్నాడు దశరథుడు. వదల్లి ఉండలేనయ్యా, కావాలంటే రాజ్యం తీసుకో, నేను వస్తాను నీ వెంటనే. నువ్వు వస్తే నాకెందుకయ్యా అన్నాడు. నువ్వు రాక్కర్లేదు, మాటిచ్చి తప్పుతున్నావు అన్నట్ట. ఆయన ఆ మాట అంటే చాలు ప్రపంచం గడగడ వణుకుతుంది. విశ్వామిత్రుడు
ఈ మాట అని మౌనం వహించి కదిలి వెళ్ళేట అటు విశ్వామిత్రుడు. అప్పుడు వశిష్ఠుడు చెప్తున్నా, ఎవరనుకుంటున్నావు ఆయన? మహాత్ముడయ్యా, మహాతపస్వి, ఆయన దగ్గరున్న మహావిద్యలు అన్నీ ఉన్నాయి. రాముణ్ణి తీసుకెళ్లడం ఒక నెపం, రాక్షస సంహారం అనేది నెపం, కానీ ఆయన ఇంకేదో చేయబడుతున్నాడు రాముణ్ణి. ఆయన ఏం చేయబోతున్నాడో మనకు తెలియదు, తెలిసినా మనం చెప్పవలసిన అవసరం లేదు. ఆయన ఏం చేయబోతున్నాడో ఆయనకే తెలుసు, ఆయనకు అప్పచెప్పు, ఆయన చెప్పినట్లు వెళ్ళమని రాముణ్ణి చాలు అన్నాడు. ఈ మాటల్లో ఎన్నో రహస్యాలున్నాయి. రాముణ్ణి ఏం చేయబోతున్నాడో విశ్వామిత్రుడికి తెలుసు. అప్పుడు ఎట్టకేలకు మనస్సుని సంభాళించుకుని వశిష్ఠుని వచనం మీదకు ముద్దు పెట్టుకున్నట్ట రాముడి యొక్క నుదుటి మీద. దశరథుడు, వెళ్ళవయ్యా, వెళ్ళి ఆయన ఏం చెప్తే అది పాటించు, ప్రశ్న వెయ్యకు, జాగ్రత్తగా వెళ్ళు అన్నట్ట. అప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణ సహితుడై అప్పటికే చాలా దూరం వెళ్ళిపోతున్నాడు విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుడు వెంట పరుగులెత్తు వెళ్ళేట వీళ్ళిద్దరు. ఆ వెళుతూ ఉంటే విశ్వామిత్రుడు వెంట రామలక్ష్మణులు వెళుతూ ఉంటే అప్పుడుట తతో వాయు సుఖస్పర్శో నీరజస్కౌవౌ తథా విశ్వామిత్రగతం దృష్ట్వా రామం రాజీవలోచనం పుష్పవృష్టిర్మహత్యాసి దేవదుందిభి నిస్వనై శంఖదుందిభి నిర్ఘోష ప్రయాతేతు మహాత్మనః. రామలక్ష్మణులు వెళుతూ ఉంటే అప్పుడు వాయువు సుఖంగా వీచిందిట. ఆ వాయువులో దుమ్ము లేదుట. నీరజస్కో, దుమ్ము లేకుండా ప్రశాంతంగా వీచిందిట వాయువు. దేవతలందరూ పుష్పవృష్టి కురిపించారట. ఏంటి ఇందులో అంతరార్థం అంటే, ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుందో గాలికి కూడా టెన్షన్ పుట్టుకుంది. ఈయన పంపుతాడా లేదా రాముణ్ణి, అసలు రాముడి ప్రేమ చూసి వదులుతాడా లేదా? ఎందుకంటే ఇక్కడ నుంచి రాముడు కదిలితేనే తర్వాత కథంతా జరిగి పంచభూతాలకి శాంతి, ప్రపంచానికి శాంతి. ఈయన కానీ ఇక్కడ ఆగిపోతే ఎలాగని అంతవరకు టెన్షన్ పట్టుకుంది. దేవతలు కూడా పైన టెన్షన్తో చూస్తున్నారు. ఎప్పుడైతే రాముడు కదిలి వెళ్ళాడో టెన్షన్ రిలీజ్డ్. అందుకే సుఖస్పర్శ, వాయువు హాయిగా వీస్తూ ఉన్నాడు, దేవతలు కుసుమ వృష్టి కురిపిస్తూ ఉన్నారట. అలా వెళుతూ ఉంటే ఆ రామచంద్రుడు లక్ష్మణుడు ఈయన వెంట వెళుతుంటే ఎలా ఉన్నారంటే శివుని వెంట వెళుతున్న స్కంద విశాఖులు వలె ఉన్నాడని వర్ణించారు. కుమారస్వామి రెండుగా అయితే స్కందుడు విశాఖుడు అని. వాళ్ళిద్దరు శివుని వెంట వెళుతుంటే ఎలా ఉంటారో అలా విశ్వామిత్రుని వెంట వెళుతూ ఉన్నారట. ఆ వెళుతున్న అందమైన మూర్తి వెంట త్యాగరాజు హృదయం పరుగుడుతుంది. వెడలను కోదండపాణి, అదిగో వెడలు వెళుతున్నాడు. అలా ముని వెంట జనుతున్నటువంటి ఆ రామచంద్రుని అడుగుల్ని ధ్యానించుకోవాలట. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. వినయమునను కౌశికుని వెంట జనిన అంఘ్రులను చూచేదన్నటికో అన్నాడు. వినయంతో ఆ విశ్వామిత్రుని వెంట వెళుతున్న ఆ రెండు పాదాలని ఎప్పుడు చూస్తానో అని ధ్యానం చేస్తూ, ఎంత ధన్యుడువయ్యా ఓ విశ్వామిత్ర, తన వెంట జనజూచి ఉప్పొంగ కౌశికుడు తపమేమి చేసెనో తెలియ. తన వెంట జనజూచి ఉప్పొంగ, ఒక్కసారి వెళుతూ ఉన్నవాడు క్రమంగా ఎక్కడికి చేరుకున్నాడంటే 1.5 యోజనాలు నడిచేట. ఆ నడుస్తున్నంతసేపు వెనక్కి తిరిగి చూడలే, అక్కడికి వెళ్ళిపోయాడు. సరయూ నది యొక్క దక్షిణ తీరానికి చేరుకున్నాడు. చేరుకుని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేట. ఏం లేదు రామా, సమయం దాటిపోతోంది, సుముహూర్తం దాటిపోకూడదని వేగంగా నేను వస్తూ ఉన్నాను, ఇప్పుడు ఆగేనని వెనక్కి తిరిగి రామేతి మధురాం వాణీం విశ్వామిత్రోభ్య భాషతే, రామాని మధురంగా పలికెట్టండి. ఎంత బాగా చెప్పారు. ప్రేమగా రామా అని పిలిచేట. ఆ విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు ఎలా ఉన్నారంటే త్రిశీర్షా వివపన్నగౌ అన్నారు. 3 పడగల పాము వలె ఉన్నారట రామలక్ష్మణులు ఇద్దరు కలిసి. 3 పడగల పాముల వలె. ఏమిటయ్యా 3 పడగల పాములను వర్ణించారు అంటే, మహాతేజంతో ఉన్నారు వాళ్ళు. ఆ తేజం, పరాక్రమం కనిపిస్తోంది రామమూర్తిలో. ఒకవైపు ఇటు ఒక అమ్ముల పొది, ఇటు ఒక అమ్ముల పొది ఉన్నాయి. 2 అమ్ముల పొదులు, 2 పడగలు. ఆ మధ్యలో ముఖం ప్రకాశిస్తోంది. ఈ 3 కలిపితే 3 పడగల సర్పము వలె ఉన్నాడని వర్ణించాడు వాల్మీకి. ఎంత చక్కటి వర్ణన చూడండి. అలాగ 3 పడగల సర్పములు 2 విశ్వామిత్రుడి వెంట వస్తున్నట్టుగా ఉన్నారట. అలాగ విశ్వామిత్రుని వెంట వెళుతున్న రామచంద్రమూర్తి తర్వాత చేయబోయే ఘనకార్యాలేమిటో రేపు చెప్పుకుందాం. ఈ రోజుకి ఇంతటితో స్వస్తి. రేపు సాయంత్రం మళ్ళీ ఖచ్చితంగా 6 గంటలకు సమావేశం అవుదాం. రామునితో పాటు ప్రయాణించేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः.
అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇవాళ రామజననం అనే దివ్య ఘట్టం చెప్పుకున్నాం. రేపు సీతారామ కళ్యాణ ఘట్టం మనకు రాబోతుంది. ఆ దివ్య ఘట్టానికి మళ్ళీ వద్దాం. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. కోసలేంద్రాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరద మంగళం. చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ హారకటక భూషితాయ వరద మంగళం. రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి సర్వం శ్రీరామచంద్రార్పణమస్తు. హర హర మహాదేవ. ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోర్వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం. శ్రీరామం భజే శ్యామలం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్తం మునిం వందే ప్రాచేతసమకల్మషం. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం
రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి. రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శివాయ గురవే నమః. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. రామాయణ కావ్యానికి నమస్కారం. శ్రీ వాల్మీకుల వారికి నమస్కారం. రామ హృదయులైన సభాసదులందరికీ కూడా నమస్సులర్పిస్తూ ఈ నవాహ్న ప్రవచన మహాయజ్ఞంలో ఈరోజు 3వ రోజు. నిన్నటి రోజున రామ జనన గాథ, రామ నామకరణోత్సవం, విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు బయలుదేరడం వరకు చెప్పుకోవడం జరిగింది. ఇందులో రామనామకరణోత్సవ సందర్భంగా రామనామ మహిమని మంత్రశాస్త్రాలు, వేదములు, పురాణములు, రామాయణాలు వీటన్నిటి ఆధారంగా చెప్పుకున్నాం. ఇందులో ఆ రామ నామాన్ని నిరంతరం జపించేటువంటి సదాశివుని మొదలుకుని ఇతర మహర్షులు ఇత్యాదులందరూ ప్రస్తావించుకోవడం జరిగింది. ఇక్కడ మనకు సందేహం కలగడం సహజం. ఎంత చెప్తున్నా కొన్ని అజ్ఞానాలు అంత తొందరగా తొలగవు. అదేమిటంటే శివుడు రాముణ్ణి జపించాడు గనక రాముడెక్కువ శివుడెక్కువ. ఇది వేదిక చెప్పి దిగుతూ ఉండగా ఒకరు ప్రశ్నించారు. ఒక్కరిదే సందేహం నేను అనుకున్నా. అలాంటి సందేహం ఇంకెవరికి ఉంటుందో ఏమిటో అది కూడా తీర్చవలసిన బాధ్యత నాకుంది. ఎందుకంటే ఉపన్యాస సందేహాలు మిగల్చకూడదు, సందేహాలు తీర్చాలన్న తాపత్రయం. ఒకరు ఒకరిని జపించారు, భక్తి చూపించారు అంటే వారికన్నా వీరు తక్కువైపోయారని కాదు, వారి పట్ల వీరు ప్రేమ ప్రకటించారు అని కూడా భావించవచ్చు. రాముడంటే శివునికున్నటువంటి అపరిమితమైన ప్రేమ ఉన్నదే, అది తన హృదయంపై తనకున్న ప్రేమే. శివుని హృదయమే రాముడు, రాముని హృదయమే శివుడు, ఇరువురికి అభేదం. అందుకే ఆయన రామేశ్వరుడు, ఈయన శివరాముడు. ఈయన శివరాముడు, ఆయన రామేశ్వరుడు అయ్యారు. అంతేకాక భద్ర, రామభద్ర అంటే భద్ర శబ్దానికి శివుడు అని ఒక అర్థం ఉన్నది. అందుకే శివశబ్దానికి అర్థం చెప్తూ నిఘంటువులు ఏం చెప్తున్నాయి? స్వశ్రేయసం శివం కళ్యాణం భద్రం అని. శివం అంటేనే భద్రము అని అర్థం. మొత్తానికి రామభద్రుడు అన్నప్పుడు శివతత్వం అక్కడే ఉన్నది. రామ అంటేనే సత్యం శివం సుందరం అన్నాం, అందులో శివం ఉంది, సుందరం ఉంది. సుందరమే రామమైనప్పుడు శివం రామం కాకుండా ఉంటుందా? అందుకే రామతత్వాన్ని చెప్పి మనం తన్మయులమైపోతున్నప్పుడు ఇతని కన్నా శివుడు గొప్పవాడా, ఇంకెవరు గొప్పవాడా అని పక్క తోవలకు వెళ్ళని అవసరం లేదు. ఆ రామానందంలో మునిగిపోదాం. ఆ రామానందమే శివస్వరూపం, ఆ శివానందమే రామస్వరూపం. మొత్తం ఆనందమే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మాన్ని రాముడన్నా శివుడన్నా ఒక్కటే. ఈ అభేదమే మనకి పురాణాలు అన్నీ ప్రకటిస్తూ వస్తున్నవి. ఇప్పుడు ఆ శివుడు రాముడే కనబడుతున్నాడు. శివుడి వైపు నుండి చూస్తే ఆ రాముడు శివుడై కనబడతాడు. ఎక్కడైనా ఆనందాన్నిచ్చే ఆ పరబ్రహ్మ ఒక్కటే.
ఇక్కడ రాముడి గురించి ఎంత చెప్పుకున్నామో మళ్ళీ భాగవతం కృష్ణుడి దగ్గరికి వెళితే మళ్ళీ ఆయన విశ్వరూపమే వచ్చేస్తాడు. అప్పుడు ఎవరిని చెప్తాం? అంతా ఒక్కడే అని చెప్పుకోవాలి. ఏకం సత్ అయినటువంటి విషయం కనుక రామానందమే శివానందం, అదే కృష్ణానందం, అదే బ్రహ్మానందం, అదే ఆత్మానందం. అది మన హృదయంలో పొందవలసినటువంటి ఆనందం. ఇదే శివకేశవులకి శివరాములకి ఉన్నటువంటి అభేదం అన్నమాట. మొత్తానికి ఆ విధంగా రామలక్ష్మణులు ఉభయులు విశ్వామిత్రుని వెనువెంట బయలుదేరారు యాగరక్షణకి. ఇక్కడే యాగరక్షణ అంటే యజ్ఞరక్షణ. యజ్ఞం అంటే ఋషులు లోకక్షేమం కోసం చేసుకున్నటువంటిది యజ్ఞం. వాళ్ళ కోసం వాళ్ళు చేయరు, లోకక్షేమం కోసం వాళ్ళ తపస్సులు వాళ్ళ యజ్ఞాలు ధారపోస్తారు. అటువంటి యజ్ఞాన్ని రక్షిస్తాడు పరమేశ్వరుడు ఎప్పుడైనా. అందుకు ఇక్కడ రామచంద్రమూర్తితే ఆ బాధ్యత అయ్యింది. ఎందుకంటే ఆయన అవతరించింది లోకరక్షణ కోసం గనుక. ఈ విధంగా విశ్వామిత్రుడి వెంట వెళుతూ ఉంటే ఆ విశ్వామిత్రుడు సరయూ నది యొక్క దక్షిణ తీరం దగ్గర వెంటనే వారిని కూర్చోబెట్టి రామాని మధురంగా పిలిచి, ఇదిగో నేను నీకు దివ్యమైన కొన్ని మంత్రములు ఇస్తున్నాను, స్వీకరించు అని మంత్ర విద్యలు, ప్రధానమైన మంత్ర విద్యలు 2, బల అతి బల అనేటువంటి మహామంత్రాలను ఇస్తున్నాను, తీసుకో అని ఇస్తున్నాడు విశ్వామిత్రుడు. మంత్రగ్రామం గృహాణత్వం బలామతిబలాం తథా. ముందు ఈ మంత్రములు ఇస్తున్నాను, స్వీకరించన్నాడు. ఈ మంత్రములు గాని నువ్వు జపిస్తే దీనివల్ల ఉండే శక్తి ఏమిటో తెలుసా? న శ్రమో నజ్వరో వాతే నరూపస్య విపర్యయ నచ సుప్తం ప్రమత్తం వా దర్శయిష్యంతి నైరుతా. ఈ మంత్రాన్ని నువ్వు అనుష్ఠానంగానే చేస్తే ఎటువంటి శ్రమ గాని జ్వరాదులు గాని అలసట గాని ఉండదు. అటువంటి దివ్య మంత్రాన్ని నీకు ఇస్తున్నాను అన్నాడు. అంటే రామచంద్రమూర్తి ఏ మహా లోకరక్షణ అనే కార్యం కోసం ఉద్యమిస్తున్నాడో ఆ కార్యానికి కావలసినటువంటి శక్తిని తన వంతుగా తాను విశ్వామిత్రుడు ఇస్తున్నాడు. అయితే రాముడికి ఇవి లేకపోతే ఆయన చేయలేడా అని ప్రశ్న మనకు వెంటనే వస్తుంది. దీని తర్వాత మరికొంతసేపు అయిన తర్వాత మరికొన్ని అస్త్రాలు ఇస్తాడు, అక్కడ దానికి సమాధానం చెప్పుకుందాం. మొత్తానికి బల అతిబల అనే ప్రధానమైన మంత్ర విద్యల్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అప్పటికే సాయంత్రం దాటిపోయింది, రాత్రి అయ్యింది. ఊషుస్తాం రజనీం తత్ర సరవ్యాం ససుఖం త్రయః. ఆ రాత్రి అయ్యింది. ఎప్పుడో ఆ సరయూ నదీ తీరంలో వారు విశ్రమించారు, నిద్రపోయారు. రాత్రి గడిచింది, తెల్లవారుతోంది. తెల్లవారుతూ ఉండగా విశ్వామిత్రుడు నిద్ర లేపుతున్నాడు. ఈ తెల్లవారడానికి ముందే అన్నమాట. ఎవరిని? కౌమారంలో ఉన్నటువంటి కుమారులైన రామలక్ష్మణుల్ని నిద్ర లేపుతున్నాడు ఇక్కడ. ఆ నిద్ర లేపుతూ విశ్వామిత్రుడు తన నోటంట చదివినటువంటి ఆ దివ్య మంత్రం ఏదైతే ఉందో అది ఇప్పటికీ మనం పరమాత్మని మేలుకొలిపేటప్పుడు చదువుతూ ఉన్నాం. అంత దివ్యమైన మంత్ర సదృశమైన స్తోత్రం విశ్వామిత్రుని నోటంట వస్తోంది. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం అని. ఇది ఇప్పటికీ మనం దీన్ని చదివే కదా నిద్ర లేపుతున్నాం స్వామిని. ఆ తర్వాత ఎన్ని స్తోత్రాలు కలుపుకున్నా మొదటిది ఇదే, ఆది ఇదే. ఈ మాట వింటే చాలు లేచి కూర్చుంటాడు ఆయన. ఇది ఒక్క శ్లోకమే, 30 మార్లు లేపవలసిన అవసరం లేకపోయింది. ఒక్క మారు లేవయ్యా అనగానే లేచి కూర్చున్నాడు. అది చురుకుతనం అంటే. రామచంద్రమూర్తి బాలుడనమాట. ఆ బాలుణ్ణి లేపేటప్పుడు అంత చక్కగా లేపాడు. ఆ లేపడంలో ఉన్నటువంటి అందం ఈ శ్లోకంలో ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఇది ఎవరో చెప్తే ఇంత వ్యాఖ్యానించిన అవసరం లేదు. గాయత్రీ మంత్ర ద్రష్ట అయినటువంటి విశ్వామిత్రుడు చెప్తున్న మాట గనక దీనిలో చాలా రహస్యాలున్నాయి. ఈ శ్లోకంలో ఎన్నో రహస్యాలుంటాయి మంత్రం అనగానే. అన్నీ మనం తెలుసుకోకపోయినా ఇంత గొప్ప శ్లోకం అనే భావం ఏర్పడ్డానికి కొన్ని తెలుసుకోవాలి మనం. ముందేమన్నాడు? కౌసల్యా సుప్రజా అని సంబోధించాడు. కౌసల్యా సుప్రజా రామ అనే సంబోధనలో కౌసల్యకి చక్కని సంతానమైన ఓ రామ అని దీని అర్థం. కౌసల్యాదేవి యొక్క బిడ్డ. ఆయనకి ఈ కుమారుణ్ణి చూడగానే కలిగిన భావం కౌసల్యా సుప్రజ అని కలిగిందనమాట. ఇందులో ఎన్ని భావాలున్నాయంటే, ముందు ఆ రాముణ్ణి చూడగానే వాత్సల్యం కలిగింది. అందులో నిద్రపోతున్నప్పుడు పిల్లలు ఇంకా అందంగా ఉంటారు. అసలే రాముడు సౌందర్యవంతుడు. ఆ నిద్రా సౌందర్యం మరింత చక్కగా ఉంది.
ఆ నిద్రపోతున్న రాముణ్ణి చూస్తూ ఉంటే వాత్సల్యం పెళ్ళిబుక్కుంది. ఆ వాత్సల్యంతో విశ్వామిత్రుడి హృదయం అమ్మ హృదయం అయిపోయింది. ఆ అమ్మ హృదయం అవగానే ఈయన్ని కన్న తల్లి ఎంత అదృష్టవంతురాలు కదా అనుకున్నాడు. అందుకే కౌసల్య సుప్రజ అని తల్లి గుర్తొచ్చింది దానికి. అందుకే కౌసల్య యొక్క చక్కని సంతానమా అని సంబోధించాడు. ఇంకొక రహస్యం ఏమిటి అంటే, అసలు పిల్లాన్ని లేపాలంటే ఎవరు లేపుతారు? తల్లే లేపుతుంది. పొద్దున్నే లేరా నాయనా అని. కనుక తల్లి పలుకు విని లేవడమే అలవాటైన పిల్లవాడితను ఇప్పుడు కొత్తగా తాను నిద్ర లేపుతున్నాడు. తాను నిద్ర లేపుతున్నప్పుడు ఈ గొంతు కొత్తగా అనిపించవచ్చు. గొంతు కొత్తది గనక పాత అమ్మ పేరు గుర్తు చేస్తున్నాడనమాట. అది విశేషం. అందుకే కౌసల్య సుప్రజ అని అమ్మ పేరు గుర్తు చేస్తున్నాడు. ఇది రెండవ అంతరార్థం. మూడవ అంతరార్థం ఏమిటంటే, కౌసల్యకి సుప్రజగా చక్కని సంతానంగా అవతరించిన ఓ రామచంద్రమూర్తి అని. అంటే నువ్వు ఎందుకు అవతరించేవో అది ఇప్పుడు చెయ్యాలి గనక నిద్రలే అని చెప్తున్నాడనమాట. కౌసల్య సుప్రజ అనగానే అవతరించిన వాడు. ఎవరు అవతరించారు? రామా, పరబ్రహ్మ స్వరూపుడువైన ఓ రామా, కౌసల్య సుప్రజ రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. అదిగో అటు తొలి సంధ్య వచ్చిందయ్యా, నిద్రలే అన్నారు. ఈ మాట వింటే భారతీయుడు వెంటనే నిద్రలేస్తాడు. ఎందుకంటే తొలి సంధ్య దాటిపోయిన తర్వాత నిద్రపోయేవాడు భారతీయుడు కాడు. వాడిని రాక్షసులని అంటారు, ఇంకేమనరు. సంధ్యాకాలంలో నిద్రపోతే వాడు పుణ్యం అంతా కూడా రాక్షసులు భోంచేస్తారట. సంధ్యలో నిద్రపోరాదు, అది దరిద్ర హేతువు అని శాస్త్రం చెప్తోంది. ఇంకా దీనికి సంబంధించిన విషయాలు చాలా మనకు వస్తాయి. సంధ్యా సమయంలో నిద్రపోరాదు, ఎట్టి పరిస్థితుల్లోనైనా నిద్ర లేచి కూర్చోవాలి. సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేవాలి. అందుకే పూర్వా సంధ్యా ప్రవర్తతే అన్న తర్వాత ఉత్తిష్ట నరసార్థులా అన్నాడు. తొలి సంధ్య వచ్చేసిందయ్యా అనడమే ఒక మేలుకొలుపు. తర్వాత ఉత్తిష్ట అన్న మాట వచ్చింది. ముందు పూర్వా సంధ్యా ప్రవర్తతే అన్నారు. ఇక్కడ పూర్వా సంధ్య అనే మాట అనడంలో సంధ్యల యందు ఉపాసింపబడేటటువంటి శక్తి గాయత్రి కనుక పూర్వ సంధ్య వచ్చింది అని చెప్పినప్పుడు తద్గాయత్రి మంత్రద్రష్ట అయినటువంటి ఆ విశ్వామిత్రుడికే సంధ్యారహస్యం తెలుసు. ఆ సంధ్య వచ్చింది గనక లేవవయ్యా అంటే ఆ సంధ్యలో ఉపాసింపబడేటటువంటి గాయత్రి పరబ్రహ్మవు నువ్వే. కనుక ఆ సంధ్యలో జాగృతం చేసుకుంటామే, అనుసంధానం చేసి